శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ, ఈరోజు శనివారం పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో వినండి. పూర్వం ఒకప్పుడు పాశుపతాస్త్రాన్ని పొందగోరి అర్జునుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేయాలి అని చెప్పి నిశ్చయించుకుంటాడు. అందుకోసమై ఒంటరిగా అతను రథంలో బయలుదేరి అరణ్య మార్గంలో అనేకమైనటువంటి మృగాలను వేటాడుతూ ఒక పగటి వేళ రామేశ్వరానికి చేరుకుంటాడు. అక్కడ సముద్ర స్నానం చేసి ఆ తర్వాత గర్వంతో ఆ రథాన్ని సముద్ర తీరంలో అటూ ఇటూ ఉత్సాహంతో వేగంగా నడిపిస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడ అరణ్యంలో కొండ మీద శ్రీరామభక్త హనుమాన్ తపస్సు చేసుకుంటూ ఉంటాడు. రామ రామ అంటూ జపంలో లయించిపోయి ఉన్నటువంటి ఆంజనేయుణ్ణి యాదృచ్ఛికంగా అర్జునుడు అక్కడ చూస్తాడు. ఆయన్ను చూసి అర్జునుడు గర్వంతో, ఓయ్ ముసలికోతి, ఎవరు నీవు, నీ పేరేమిటి అని గద్దిస్తూ అడుగుతాడు. అందుకు ఆంజనేయుడు నవ్వుతూ ప్రశాంతంగా, శ్రీరాముడు బండరాళ్లతో సేతువు నిర్మించి లంకకు వెళ్ళి రావణుని సంహరించాడు. అంతటి కీర్తిమంతుడైనటువంటి శ్రీరాముడికి దాసుని నేను, నన్ను హనుమంతుడని వాయుపుత్రుడని పిలుస్తూ ఉంటారు అని చెబుతాడు. ఆంజనేయుడు శ్రీరాముణ్ణి ఆ విధంగా ప్రశంసిస్తూ చెప్పడం విన్నటువంటి అర్జునుడికి నవ్వు ఆగలేదు. అప్పుడు అతను పరిహాసంగా, ఓ వానరమా, నీ రాముడు పరాక్రమవంతుడై ఉండి ఉంటే సముద్రం మీద సేతువు నిర్మించేటటువంటి కార్యానికి అనవసరంగా ఎందుకు ఉపక్రమించాడు? ఆయన నిజంగానే మేటి విల్లుకాడై ఉంటే తన బాణాలతోనే వంతెన నిర్మించి ఆ కార్యాన్ని స్వయంగా తానే పూర్తి చేసి ఉండకూడదా అని అంటూ అహంకారంగా ప్రశ్నిస్తాడు. అంతదాకా ప్రశాంతంగా ఉన్నటువంటి హనుమంతునికి అర్జునుడు రాముని గురించి అమర్యాదగా మాట్లాడడంతో ఆగ్రహం ముంచుకొస్తుంది. తనను అమర్యాదగా మాట్లాడి ఉండే కూడా ఆయన ఒకవేళ సహించి ఉండేవాడేమో. కానీ శ్రీరాముణ్ణి ఒకడు పరిహసిస్తూ మాట్లాడితే ఆయన తన యొక్క సహనాన్ని సైతం కోల్పోతాడు. ఇక వెంటనే ఆయన కోపంతో, అర్జున, బాణాలచే వారధి నిర్మిస్తే నా వంటి వానర సైన్యంలోని బలిష్టమైనటువంటి వారి భారం కారణంగా ఆ వారధి సముద్రంలో మునిగిపోతుందని శ్రీరాముడు బాణాలచే వారధి నిర్మించలేదు. నువ్వు నా రాముని కన్నా గొప్ప విల్లుకాడవా అని అడుగుతాడు. విల్లుకు విజయుడు అనేటటువంటి ఖ్యాతి అర్జునుడికి ఉంది కదా. దాంతో అతను అహంకారంతో, ఆంజనేయ, బాణాలచే నిర్మితమైనటువంటి వారధి కోతుల భారంతో సముద్రంలో మునిగిపోతే ఇక విల్లు కానీ విలువిద్యకు మాత్రం ఏం మహత్యం ఉంటుంది చెప్పు? నేను ఇప్పుడే నువ్వు చూస్తూ ఉండగానే నీ కళ్ళ ముందే నా బాణాలచే అద్భుతమైనటువంటి ఒక వారధిని నిర్మిస్తాను. నీవు దానిపైకి ఎక్కి నిలబడి నీ ఇష్టం వచ్చినట్లుగా ఎంతసేపైనా సరే గంతులు వెయ్యి. ఆ తరువాత నేను నీ రాముని కన్నా గొప్ప విలువిద్యా పారంగతున్నా కానా అని నీవే తెలుసుకో అని పలుకుతాడు. అందుకు ఆంజనేయుడు మందహాసం చేస్తూ, బాణాలచే నువ్వు కొత్తగా నిర్మించేటటువంటి వారధి మీద నేను ఎక్కి గంతులేయాలా? అప్పుడు అది కూలిపోతే నువ్వేం చేస్తావు? నా కాలి బొటన వేలు పడగానే నువ్వు నిర్మించేటటువంటి వారధి కూలిపోయి సముద్రంలో మునిగిపోతే అర్జున, నువ్వేం చేస్తావు చెప్పు అని అంటాడు ధీమాగా. ఆ మాటలకు స్పందిస్తూ అర్జునుడు, ఆంజనేయ, నీ భారం కారణంగా నేను నిర్మించేటటువంటి వారధి కూలిపోయి సముద్రంలో కనుక మునిగిపోతే ఇక్కడే అగ్ని రాజేసి అగ్ని ప్రవేశం చేసి నేను ప్రాణాలు విడుస్తాను. ఇదే నా ప్రతిజ్ఞ. వారధి సముద్రంలో మునిగిపోకపోతే నువ్వు ఏం చేస్తావో చెప్పు అని హనుమంతుణ్ణి ప్రశ్నిస్తాడు. అర్జునుడు చేసినటువంటి ఆ ప్రతిజ్ఞ విని ఆంజనేయుడు, అర్జున, నీవు నిర్మించేటటువంటి ఆ బాణాల వంతెనను నేను నా కాలి బొటనవేలుతో సముద్రంలో ఉంచివేస్తాను. ఆ విధంగా కనుక జరగకపోతే నీ రథ పతాకంలో కొలువు తీరి నీకు అవసరమైనటువంటి అన్నీ కూడా తోడ్పాట్లు అందిస్తూ ఉంటాను అని చెప్పి జవాబిస్తాడు. ఆహా, అలాగే కానివ్వు అంటూ అర్జునుడు హనుమంతునికి పందానికి ఒప్పుకుంటాడు. ఇక హనుమంతుడు ఎదురు చూడని విధంగా అనేక రెట్లు ప్రతిష్టతతో కూడుకున్నటువంటి వారధిని నిర్మిస్తాను అని చెప్పి మనసులో అనుకొని అర్జునుడు తన యొక్క గాంధీవాన్ని చేతిలోకి తీసుకొని బాణాలను ప్రయోగించడం ప్రారంభిస్తాడు. అలా కాసేపటికల్లా అర్జునుడు కురిపించినటువంటి బాణవర్షంతో ఒక చక్కని వారధి నిర్మాణం జరుగుతుంది. ఆ తర్వాత అతను సగర్వంగా
"హుం, వారధిని ఒక్కసారి పరిశీలించి చూసుకో" అని హనుమంతుడితో చెబుతాడు. అప్పుడు హనుమంతుడు, "రామా, నేను నీ దాసుణ్ణి, నన్ను నీవు ఎలాగైనా చేసుకో" అని మనసులో ప్రార్థిస్తాడు. ఆ తరువాత రామ్ రామ్ అంటూ అర్జునుడు సముద్రం మీద 100 యోజనాల దూరానికి నిర్మించినటువంటి బాణ వారధిపైకి ఎక్కకుండానే తన కాలి బొటన వేలితో ఒక మూల అదిమి నొక్కుతాడు. ఇక అంతే. మరుక్షణమే ఆయన ఆ విధంగా చెయ్యాలి అని కాచుకున్నట్లుగా ఆ వారధి మొత్తం కుప్పకూలి, వారధి అక్కడ ఉండేది అనేటటువంటి ఆనవాలు సైతం లేకుండా సముద్రంలో మునిగిపోతుంది. పిల్లలు అట్టలతో కట్టినటువంటి ఇల్లు గట్టిగా గాలి వీచినప్పుడు కూలిపోయే రీతిగా ఆ వారధి కూలిపోయి సముద్రంలో జాడ కూడా తెలియనంతగా మునిగిపోతుంది. ఆ ఘటనతో వీరాది వీరుడైనటువంటి అర్జునుడికి అవమానంతో ముఖం చిన్నబోతుంది. అతను నిశ్చేష్టుడవుతాడు. అగ్ని ప్రవేశం చేసి మరణించడానికి అతను ఏమాత్రమూ కూడా సంకోచించడం లేదు, విచారపడను లేదు. పాశుపతాస్త్ర సముపార్జనకై వచ్చినటువంటి నేను వచ్చినటువంటి మహత్కార్యాన్ని నెరవేర్చలేకపోయానే. నాకు పట్టినటువంటి ఈ గతి తెలియక పాండవులైనటువంటి నా సోదరులు తల్లడిల్లిపోతూ నన్ను వెతుక్కుంటూ ఉంటారేమో అని అనుకుంటూ అతను ఎంతగానో బాధపడతాడు. ఎన్నో మహత్కార్యాలను సాధించేటటువంటి స్థితిలో ఉన్నాను. దానిని వదిలిపెట్టి అహంకారంతో మనల్ని మనమే నాశనం చేసుకుంటూ ఉంటున్నాం. మన అహంకారమే ఎన్నెన్నో మంచి పనులు జరగడానికి ఆటంకంగా ఉంటుంది. ఇది తెలుసుకొని కూడా నా అహంకారాన్ని తొలగించుకునేందుకు నేను సిద్ధంగా లేనేందుకు? అంతేకాకుండా ఇతరుల దుఃఖానికి కారణమవుతున్నానే. మహత్కార్యాలు సాధింపవచ్చినటువంటి నేను సిగ్గు లేకుండా అల్ప విషయాలకు ప్రాధాన్యం ఇచ్చాను అంటూ మనసులోనే అనుకుంటాడు అర్జునుడు. పాపం అర్జునుడు ఏం చేస్తాడు? అతని యొక్క ప్రగల్భాలు అన్నీ కూడా తేలిపోయాయి. తన యొక్క ప్రతిజ్ఞ మేరకు అగ్నిప్రవేశం చేసేందుకు ఏర్పాట్లు చేయడం ప్రారంభించాడు. అర్జునుడిని అగ్నిప్రవేశం చేయవద్దని చెప్పి ఆంజనేయుడు పరిపరి విధాల బ్రతిమాలుతూ కూడా చెబుతాడు. అయినప్పటికీ అర్జునుడు మాత్రం తన యొక్క ప్రతిజ్ఞను నెరవేర్చేందుకు కట్టెలను పేర్చి అగ్నిని రాజేస్తాడు. చివరగా అర్జునుడు తన యొక్క ఆప్తమిత్రుడు గురువైనటువంటి కృష్ణుని తలుచుకొని, కృష్ణ, నన్ను ఇలా వదిలిపెట్టావెందుకు? చివరకు నాకు ఇలాంటి దుస్థితికి కారణమయ్యే విధంగా, నేను ఇంతగా దిగజారిపోయే విధంగా ఎందుకు చేశావు కృష్ణ అంటూ హృదయం ద్రవించేలా ప్రార్థిస్తాడు. ఇక అతను అగ్ని ప్రవేశం చేయడానికి ఇంకా కొన్ని క్షణాలే మిగిలి ఉన్నాయి. అర్జునుని ప్రార్థనలకు దిగివచ్చినటువంటి కృష్ణుడు ఒక బ్రహ్మచారి రూపంలో అక్కడికి వస్తాడు. అప్పుడు అతను, అరే, నీవు ఖ్యాతిగాంచినటువంటి అర్జునుడు కదా, నీవు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి అర్జునుడిని అడుగుతాడు. ఏడుపు ఒక్కటి రావడమే తక్కువ అర్జునుడికి. ఇక ఆ బ్రహ్మచారికి జరిగినదంతా కూడా పూసగుచ్చినట్లుగా చెబుతాడు. అంతా సావధానంగా విన్నటువంటి ఆ బ్రహ్మచారి రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు, ఆహా అర్జున, మహావీరుడవైనటువంటి నీ కథ చివరికి ఈ విధంగా అయిపోబోతుంది అని అంటాడు తెచ్చిపెట్టుకున్నటువంటి విస్మయంతో. ఆ తరువాత కాసేపు ఏదో యోచించి ఆంజనేయునితోనూ అర్జునునితోనూ ఇలా చెబుతాడు. మీరిద్దరూ పాల్గొన్నటువంటి పోటీలో న్యాయం లేదు. ఎప్పుడైనా సరే పోటీ అంటూ వచ్చినప్పుడు అందుకు సాక్షిగా మధ్యస్థుడు లేక నిర్ణేత అనేటటువంటి ఒక వ్యక్తి ఉండాలి. అదే న్యాయమైనటువంటి పద్ధతి. మధ్యస్థుడు ఉండి పోటీ ఫలితం ఇది అని చెప్పి తీర్పు ఇవ్వడం సముచితం. మధ్యస్థుడు లేకుండా మీరు కానీ పోటీ ఫలితాన్ని తీర్మానించడం సబబు కాదు. దానిని పోటీ అని పరిగణించడం కూడా సరికాదు. మీరిద్దరూ కూడా మునుపటి మాదిరే మరలా ఇప్పుడు పోటీ చేయండి. నేను మధ్యస్థుడిగా ఉండి పోటీని పర్యవేక్షించి ఫలితం ప్రకటిస్తాను. బ్రహ్మచారి యోచనకు ఇద్దరూ కూడా సమ్మతిస్తారు. అర్జునుడు మొదటి పనిగా కృష్ణుని సహాయాన్ని ఆర్థిస్తూ చిత్తశుద్ధితో ప్రార్థిస్తాడు. ఆ తరువాత మునుపటిలాగానే బాణప్రయోగంతో వారధిని నిర్మిస్తాడు. సాక్షాత్తు బ్రహ్మచారి రూపంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు తన యొక్క చక్రాయుధాన్ని వారధి మధ్యలో నిలిపి ఉంచుతాడు. ఇక ఆంజనేయుడేమో అప్పటికే ఒకసారి వారధిని సముద్రంలో ముంచివేశాను అనేటటువంటి గర్వంతో మునిపటి మాదిరే ఆ కాలి బొటున వేలును వారధిని అదిమి నొక్కుతాడు. కానీ ఆ వారధి మాత్రం చెక్కు చెదరదు. దాంతో విస్తుబోయినటువంటి ఆంజనేయుడు ఆ వారధిని ఎక్కి తనకు ఉన్నటువంటి బలాన్ని అంతా కూడా ప్రదర్శిస్తూ అటూ ఇటూ గెంతసాగాడు. కానీ ప్రయోజనం మాత్రం శూన్యం. చివరికి విశ్వరూపం దాల్చి పదే పదే ఆ వారధి పైకి దూకుతాడు.
కానీ ఆ వారధి మాత్రం కించిత్తు కూడా చెలించకుండా దృఢంగా నిలబడి ఉంటుంది. ఆంజనేయుడు ఇక ఓటమిని ఒప్పుకునేటటువంటి ఉద్దేశంతో తీరం మీదకు దూకుతాడు. అదే సమయంలో కృష్ణుడు బ్రహ్మచారి రూపాన్ని విడిచి రాముడుగా, కృష్ణుడుగా దర్శనమిస్తాడు. త్రేతాయుగంలో ఒకసారి శ్రీరాముడు ద్వాపర యుగంలో నేను కృష్ణుడిగా నీకు దర్శనమిస్తాను అనేటటువంటి మాట ఇవ్వడం ఆంజనేయుడికి చటుక్కున గుర్తుకొస్తుంది. ఆయన అలా అనుకున్న తర్వాత అదే సమయంలో రాముడు కృష్ణుడిగా మారి ఆంజనేయునికి దర్శనమిస్తాడు. తనకు వంగి నమస్కరిస్తున్నటువంటి ఆంజనేయుడిని కృష్ణుడు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటాడు. ఆ తరువాత ఇలా చెప్తాడు, ఆంజనేయ, నేనే రాముణ్ణి, నేనే కృష్ణుణ్ణి. రాముడిగా, కృష్ణుడిగా విభిన్నమైనటువంటి నామాలతో నన్ను అర్చించేటటువంటి మీ ఇద్దరినీ కూడా ఒకే త్రాటి మీదకు చేర్చేందుకు నేను ఈ లీలలను జరిపాను. అర్జున, రాముని తక్కువ చేసి మాట్లాడి నన్ను మరిచిపోయి మొదటిసారి వారధి నిర్మించావు. ఆంజనేయుడు నన్ను మనసారా ప్రార్థిస్తూ పనికి ఉపక్రమించడంతో సాఫల్యం పొందాడు. వారధి కుప్పకూలిపోయింది. రెండవసారి నన్ను మనసులో తలుచుకొని వారధి నిర్మించావు. కాబట్టే ఇప్పుడు విజయాన్ని నిన్ను వరించేలా చేశాను. ఆంజనేయ, మొదటిసారి నన్ను తలుచుకోవడం వలన పోటీలో విజయాన్ని పొందినటువంటి నీవు రెండవసారి నన్ను తలవడం మరిచిపోయావు. అంతేకాకుండా మొదటిసారి గెలుపును తలుచుకొని గర్వించి వారధిని కూల్చడానికి ప్రయత్నించావు. నీ యొక్క మనోస్థితే నీ ఓటమికి కారణమయ్యింది. ఇలా చెప్పినటువంటి కృష్ణుడు అంతర్ధానమయ్యాడు. వారధి మధ్యలో ఉన్నటువంటి సుదర్శన చక్రం మరలా తన యొక్క ఆవాసానికి తిరిగి వెళ్ళిపోయింది. ఈ సంఘటన ద్వాపర యుగాంత సమయంలో జరిగినట్లు ఆనంద రామాయణంలో చోటు చేసుకుంది. మహాభారత యుద్ధంలో అర్జునుని రథపతాకంలో హనుమంతుడు ఆసీనుడై భాసించాడు. ఆ కారణంగా కపిధ్వజుడు అనేటటువంటి పేరు అర్జునుడికి కలిగింది. గర్వం పనికిరాదు. భగవంతునికి పూర్తిగా శరణాగతులం కావాలి. విభిన్నమైనటువంటి నామాలతో ఒకే భగవంతుడే విరాజిల్లుతూ ఉంటాడు. నిజమైనటువంటి భక్తులకు ఎప్పుడో ఎంతో అరుదుగా గర్వం తలెత్తినా ఆ గర్వాన్ని తొలగించి భగవంతుడు అనుగ్రహిస్తాడని చెప్పి మనకు ఈ కథ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు మహాభారత యుద్ధంలో జరిగినటువంటి ఒక కథను తెలుసుకుందాం. మహాభారత యుద్ధంలో 17వ రోజు యుద్ధం ముగుస్తుంది. మహారథుడైనటువంటి కర్ణుడు రణరంగంలో నేల కొరిగిపోతాడు. కర్ణుని మరణాన్ని పురస్కరించుకొని పాండవ శిబిరాల్లో విజయోత్సవం జరుపుకుంటూ ఉంటారు. అంతటి ఆనందమైనటువంటి సమయంలో పాండవుల విజయానికి మూల కారణంగా వ్యవహరించినటువంటి కృష్ణుడు మాత్రం దిగులుతో కూర్చొని ఉంటాడు. ఆయన మధ్య మధ్యలో నేడు ఈ యొక్క ధరాతలం నుండి మహోన్నతుడైనటువంటి దానశీలి నిష్క్రమించాడు అంటూ గొనుగుతూ ఉంటాడు. ధర్మానికే మరో పేరు అయినటువంటి యుధిష్ఠిరునికి ఎవరిని ప్రశంసించినా, ఎవరిలోని సద్గుణాలను ఎంతగా ప్రశంసించినా జాడమాత్రంగా కూడా ఈర్ష్య కలగదు. కానీ అర్జునికి మాత్రం ఆగర్భ శత్రువైనటువంటి కర్ణుణ్ణి కృష్ణుడు ఈ విధంగా ప్రశంసించడం విని మనసు చివుక్కుమనగా ధర్మరాజు తలవంచుకొని కిమ్మనకుండా కూర్చొని ఉంటాడు. అప్పుడు అర్జునుని పరిస్థితిని చూసి కృష్ణుడు అతనితో ఇలా చెబుతాడు, అర్జున, నిన్ను చూస్తే నేనేదో ఆ కర్ణుణ్ణి ఉత్త పుణ్యానికే పొగుడుతూ ఉన్నానని చెప్పి నీవు భావిస్తున్నట్లుగా అనిపిస్తుంది. అయితే ఒక పని చెయ్యి, నువ్వు ఇప్పుడు నాతోరా, కాస్త దూరంలో నిలబడి జరుగుతున్నటువంటి దానిని గమనిస్తూ ఉండు. దానశీలి అయినటువంటి కర్ణుడు ఇంకా కొనవూపిరితోనే ఉన్నాడు. ఆ స్థితిలో కూడా అతని యొక్క దాతృత్వాన్ని నీవే చూడు అని అంటాడు. అలా రాత్రి అవుతుంది. యుద్ధభూమిలో శవాలను పీక్కు తినేటటువంటి నక్కల పాలన జరుగుతూ ఉంటుంది. అక్కడక్కడ తీవ్ర గాయాల పాలైనటువంటి వారు కొన ఊపిరితో మూలుగుతూ ఉంటారు. ముక్కలు చెక్కలై చెల్లాచెదురుగా పడి ఉన్నటువంటి ఆయుధ భాగాలు, శవాల గుట్టలు, రక్తంతో తడిసిపోయినటువంటి నేల వంటి వాటితో ఆ చోటు అంతా కూడా భయానకంగా మారిపోతుంది. అర్జునుడిని కాస్త దూరంలో నిలబడమని చెప్పి కృష్ణుడు తాను మాత్రం బ్రాహ్మణుని వేషంలో ఎలుగెత్తి, కర్ణా, దానశీలి కర్ణా, మీరు ఎక్కడున్నారు అని పిలుస్తూ నడుస్తూ ఉంటాడు. నేల మీద కాస్త స్పృహలో పడి ఉన్నటువంటి కర్ణుడు భారంగా తలపైకి ఎత్తి నన్ను పిలుస్తున్నది ఎవరా అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత అతన్ని చూసి మీరు ఎక్కడున్నారు అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు కర్ణుని వద్దకు వస్తాడు. అతను కర్ణుడితో, నేను మిమ్మల్ని నమ్ముకొని ఎంతో ఆశతో వచ్చాను. నాకు కొద్దిగా బంగారం కావాలి,
కాస్త ఇచ్చినా చాలు అని అంటాడు. అతని విన్నపాన్ని విని కర్ణుడు, అయ్యా, మీరు సరాసరి నా ఇంటికి వెళ్ళండి, నా భార్య మీకు కావలసినంత బంగారం ఇస్తుంది అని చెబుతాడు. ఒకవేళ నిజంగా సామాన్యమైనటువంటి బ్రాహ్మణుడై ఉంటే కర్ణుడు చెప్పిన విధంగానే అతను ఇంటికి పరుగున వెళ్ళి ఉండేవాడు. కానీ వచ్చింది ఎవరు కాబట్టి అతను కర్ణుడితో చిరాకు ధోరణిలో ఇవ్వడానికి ఇష్టం లేకపోతే ఇవ్వను అని చెప్పి నిష్కర్షగా చెప్పవచ్చును కదా. ఇక్కడికి అక్కడికి తిరగమంటావెందుకు? నేను ఎక్కడికి వెళ్ళను. నాకు 2 ఆవగింజలంత బంగారం లభిస్తే చాలు. ఇందుకోసం నేను ఎక్కడికి పోను అని చెప్పి తెగేసి చెబుతాడు. ఆ బ్రాహ్మణుని మాటలు విని కర్ణుడు ఆలోచనలో పడతాడు. ఆ తరువాత ఆ బ్రాహ్మణునితో, అయ్యా, నా పళ్ళల్లో ఒకటి బంగారు కట్టుడు పన్ను ఉంది. మీరు మరోలా భావించకపోతే దానిని తీసుకోండి అని అంటాడు అర్థిస్తూ. అది వినగానే ఆ బ్రాహ్మణుని ముఖం కోపంతో ఎర్రబారింది. ఒక బ్రాహ్మణునితో ఒక మనిషి పన్ను పీకి తీసుకోమనడానికి నీకు సిగ్గుగా లేదా అని అడుగుతాడు. కర్ణుడు ఏం చేయగలడు చెప్పండి? అటూ ఇటూ చూస్తాడు. దగ్గరలో ఒక చిన్న రాయి కనిపిస్తుంది. ఎలాగో అతి కష్టం మీద ఆ రాయి ఉన్న చోటు దాకా పాక్కుంటూ వెళతాడు. ఆ తరువాత అదే రాయితో పంటిని బలంగా కొడతాడు. పన్ను విరిగి కింద పడుతుంది. దానిని చేతిలో తీసుకొని ఆ బ్రాహ్మణుని చూస్తూ, స్వామి, ఇప్పుడు తీసుకోండి అని అంటాడు. జరిగినదంతా చూసి ఆ బ్రాహ్మణుడు, చిచి, రక్తంతో తడిసినటువంటి అపవిత్రమైనటువంటి ఈ ఎముక అని అంటూ 2 అడుగులు వెనక్కు వేస్తాడు. అప్పుడు కర్ణుడు ఎంతో కష్టపడి కత్తితో బంగారాన్ని మాత్రం పంటి నుండి గీకి తీస్తాడు. అప్పటికీ దాన్ని స్వీకరించేందుకు ఆ బ్రాహ్మణుడు నిరాకరిస్తాడు. అప్పుడు కర్ణుడు తన విల్లును కాస్త తీసి ఇవ్వమని అడుగుతాడు. అందుకు అతను కుదరదు అని చెబుతాడు. మరలా కర్ణుడు నేల మీద అతి కష్టం మీద పాకుతూ విల్లు పడి ఉన్నటువంటి చోటుకు వెళతాడు. అమితమైనటువంటి శ్రమతో ఆ విల్లుకు బాణాన్ని సంధించి వరుణాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. వెంటనే దాని ప్రభావంతో పడినటువంటి వాననీటితో కర్ణుడి చేతిలో ఉన్నటువంటి రక్తసిక్తమైనటువంటి పంటికి అంటుకొని ఉన్నటువంటి ఆ రక్తం తొలగిపోయి మెరుస్తూ బంగారంగా కనిపిస్తుంది. అప్పుడు కర్ణుడు అమితమైనటువంటి శ్రద్ధతో దానిని ఆ బ్రాహ్మణునికి అందివ్వబోతాడు. అంతే, మరుక్షణమే కావలసినటువంటి వరాన్ని కోరుకోకర్ణా అంటూ బ్రాహ్మణుని వేషంలో ఉన్నటువంటి కృష్ణుడు తన యొక్క నిజరూపంలో ఉన్నటువంటి కర్ణుని ముందుకు సాక్షాత్కరించి వస్తాడు. అదంతా కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నటువంటి ఆ అర్జునుడు సిగ్గుతో తల వంచేసుకుంటాడు. కృష్ణుని పలుకులకు కర్ణుడు ఈ విధంగా స్పందిస్తాడు. నా ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్నటువంటి ఈ సమయంలో ఈ యొక్క త్రిలోకానికే అధిపతివైనటువంటి తమరు ఇక్కడకు వచ్చినప్పుడు ఇక మరలా నేను ఎలాంటి వరాన్ని ఎందుకోసం అడగాలి కృష్ణ? కర్ణుని శిరస్సు కృష్ణుని ఒడిలో ఉండగా అతని ప్రాణం పోయింది. దాతృత్వానికే మారుపేరుగా విరాజిల్లినటువంటి కర్ణుడు భక్తి తత్పరతలోనూ ఎంతటివాడో ఇప్పుడు మనకు తెలిసింది. ఇప్పుడు మహాభారతంలోని మరొక కథ గురించి తెలుసుకుందాం. పేద సాధల పట్ల ధర్మరాజుకు దయాకరుణలు అపారంగా ఉండేవి. అర్హులైన వారికి ఆయన విరివిగా దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. అలా ఉండగా ఒకనాడు ధర్మరాజులో తన యొక్క దాతృత్వం పట్ల, తన దయా స్వభావం పట్ల కించిత్తు గర్వం పొడసూపింది. ధర్మరాజు మనసులో ఉన్నటువంటి గర్వాన్ని శ్రీకృష్ణుడు గమనిస్తాడు. వెంటనే ధర్మరాజుకు ఒక గుణపాఠాన్ని నేర్పించి అతనిలో అప్పటికప్పుడే మొలకెత్తుతూ ఉన్నటువంటి ఆ గర్వాన్ని అడుగంటా తొలగించాలని చెప్పి శ్రీకృష్ణుడు నిశ్చయించుకుంటాడు. మామూలుగా ఇద్దరు ఎక్కడికో పోతున్నట్లుగా ధర్మరాజును తీసుకొని శ్రీకృష్ణుడు ఒకరోజు బయలుదేరి వెళతాడు. ఆ సమయంలో పాతాళ లోకాన్ని మహాబలి పరిపాలిస్తూ ఉంటాడు. సాటిలేని రీతిలో మహాబలి దాన ధర్మాలు చేయడం ఆయనలోని విశేషమైనటువంటి గొప్ప గుణం. ఆయన దాతృత్వంలో లోక విదితం. శ్రీకృష్ణుడు ధర్మరాజును పాతాళ లోకానికి తీసుకుని వస్తాడు. ఇద్దరూ కూడా పాతాళ లోక ముఖ్య పట్టణంలోని అనేక వీధుల గుండా మెల్లగా నడిచి వెళుతూ ఉంటారు. అంతలో ధర్మరాజుకు దాహం వేస్తుంది. కాబట్టి శ్రీకృష్ణుడు ధర్మరాజు ఎదురుగా ఉన్నటువంటి ఒక ఇంటికి చేరుకుంటారు. ధర్మరాజు త్రాగడానికి నీళ్లు ఇవ్వమని చెప్పి ఆ ఇంట్లో అడుగుతాడు. ఆ ఇంటి గృహిణి ఒక బంగారు చెంబులో మంచినీటిని తెచ్చి ధర్మరాజుకు ఇస్తుంది. శ్రీకృష్ణుడు జరుగుతున్నదంతా కూడా చిరునవ్వులు చిందిస్తూ చూస్తూ ఉంటాడు. ధర్మరాజు నీరు తాగి దాహాన్ని తీర్చుకొని ఆ ఇంటి గృహిణితో
కృతజ్ఞత తల్లి, ఇది బంగారు చెంబులా ఉందే, దీనిని తీసుకుని వెళ్ళి పదిలమైనటువంటి చోట ఉంచండి అంటూ చెంబును తిరిగి ఇవ్వబోతాడు. అందుకు జవాబుగా ఆ గృహిణి, అయ్యా, ఒకసారి ఇచ్చింది అది బంగారు చెంబు అయినప్పటికీ తిరిగి పుచ్చుకునేటటువంటి అలవాటు మా రాజ్యంలో ఎవరికీ లేదు. అది బంగారమే అయినప్పటికీ విసిరి పారవేస్తామే కానీ మరలా ఉపయోగించేటటువంటి ఆనవాయితీ ఇక్కడ ఎవ్వరికీ లేదు అని చెబుతుంది. ఆమె చెప్పినటువంటి మాటలు వినగానే ఆ రాజ్య ప్రజల యొక్క సిరి సమృద్ధిని, వారి జీవన ప్రమాణ ఔన్నత్యాన్ని అవగతం చేసుకున్నటువంటి ధర్మరాజు విస్తుబోతాడు. ఆ తర్వాత అక్కడి నుండి బయలుదేరి శ్రీకృష్ణుడు, ధర్మరాజు మహాబలి అంతఃపురానికి వెళతారు. అక్కడ మహాబలితో, రాజా, ఈరోజు ధర్మరాజును మీ రాజ్యానికి తీసుకుని వచ్చాను. ఈయన దాన ధర్మాలు చేయడంలో ఎంతో ఖ్యాతి గడించాడు. నిత్యము కూడా 500 మందికి అన్నదానం చేస్తూ ఉంటాడు అని చెప్పి ధర్మరాజును శ్రీకృష్ణుడు పరిచయం చేస్తాడు. శ్రీకృష్ణుని పరిచయ వాక్యాలను వినగానే మహాబలి తన 2 చెవులను అరచేతులతో మూసుకొని, వద్దు వద్దు, నాతో చెప్పకండి. అటువంటి ఒక వ్యక్తిని గురించి వినడానికి నేను సిద్ధంగా లేను. ఇక్కడ నా రాజ్యంలో నా నుండి దానం పుచ్చుకోవడానికి నేను ఎంతో ప్రయత్నించినప్పటికీ కూడా కనీసం ఒక్కరు కూడా లభించలేదు. ఇక్కడ దానం పుచ్చుకొని జీవించాలి అనేటటువంటి దుస్థితిలో ఒక్కరు కూడా లేరు. మీరు ధర్మరాజు ప్రతినిత్యము కూడా 500 మందికి అన్నదానం చేస్తున్నాడని చెబుతున్నారు. అలా అయితే ఆయన రాజ్యంలో 500 మంది పేదలు ఉన్నారు అనేది ఖచ్చితంగా నాకు తెలుస్తుంది. దీని నుండే ఆయన ఎంత గొప్పగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడో నాకు తెలియవస్తుంది. అలాంటి రాజ్యపాలన దక్షత కొరబడినటువంటి వ్యక్తి గురించి తెలుసుకునేందుకు నాకు కించిత్ కూడా ఆసక్తి లేదు కృష్ణ అని అంటాడు గంభీరంగా. మహాబలి మాటలు విన్నటువంటి ధర్మరాజు సిగ్గుతో తలదించుకుంటాడు. ఈ విధంగా ధర్మరాజు మనసులో ఉన్నటువంటి గర్వం జాడమాత్రంగా తలెత్తినప్పుడే శ్రీకృష్ణుడు దాని రూపుమాపి ఆయనను అనుగ్రహించాడు. ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.